అది గడిచిన జోలదిన్ను కోటాల్లో నేను చెప్పాను, మీ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించుకోండి, వాక్యం వినిపించండి అని చెప్తే జయలక్ష్మి 16 మంది బంధువులు తీసుకొచ్చింది శనివారం రాత్రి. ఎంతమంది అమ్మా? 16 మంది కౌంట్ చేస్తే నేను తర్వాత తెలిసింది నాకు. అయితే శనివారం రాత్రి మనం ఉపవాసం ప్రకటిస్తే సమయోచిత జ్ఞానంతో రెండో కంటికి తెలియకుండా వీళ్ళ వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసింది భోజనం. అంటే బంధువులుగా పిలిచింది కదా, చక్కగా తీసుకెళ్ళి పెట్టి పంపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలేరా, ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే 2 దినాలు మీరు చక్కగా పిలిపించుకొని ఈ కుటుంబాన్ని మీ ఇంట్లో కూటం పెట్టకుండా చక్కగా సమయానికి తీసుకొచ్చి వాక్యం వినిపించి క్రమంగా కలిగిన భోజనం వారికి పెట్టి పంపితే బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 26వ తారీఖు నన్ను ఒక కార్యక్రమానికి బలవంతంగా పిలిస్తే నేను మీ కార్యక్రమం కంటే నాకు ఈ కార్యక్రమం ముఖ్యం, నేను రాను అని చెప్పాను. వారు చాలా ఫీల్ అయ్యి ఉన్నట్టు. నాకు ఫీల్ అయినా నాకేం బాధ లేదు, నాకు ఇది ముఖ్యం అని చెప్పి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ముఖ్యము ఏదో అది చూసుకోండి, బలవంతం కాదు. దేవునికి స్తోత్రం. ఇవి సహవాస కోడికలు, సహవాస కోడికలు అంటే సహవాసము కావాలి అనుకున్న వారికి కావలసిన కోడికలు. దేవునికి స్తోత్రం. ఈ సహవాసం కంటే మరొకటి ఏదైనా ముఖ్యమంటే బలవంతం ఏమి లేదు, బలవంతము ఏమి లేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ పూట క్లుప్తముగా కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 3 వాక్యములో ఆ చివరిలో ఒక ప్రాముఖ్యమైన పదం ఉంటుంది. తూర్పు దేశములో, తూర్పు దిక్కు జనులందరిలో, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను, అతడే గొప్పవాడిగా ఉండెను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఈస్ట్ సైడ్, తూర్పు దిక్కున ఉన్న భూస్వాములలో, ఆస్వాములలో, కోటీశ్వరులు చాలామంది ఉంటారు. వారందరిలో కూడా ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు? గొప్పవానిగా ఉన్నాడు. ఏ కోణములో చూసినా, ఆస్తిలో చూసినా, మంచి పేరులో చూసినా, పదవిలో చూసినా, ఏ కోణములో చూసినా ఈ వ్యక్తి గొప్పవానిగా ఉన్నాడు. అతని జీవితము ఆ విధముగా కొనసాగుతూ ఉంది. అయితే ఆ వ్యక్తి దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తూ అలా ప్రార్థన చేస్తూ తన జీవితాన్ని తాను కొనసాగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతడు జీవితంలో ఏ కొదువ లేకుండానే ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక దీవెనకరముగానే ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక ఆశీర్వాదకరముగానే ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ దిక్కులోనే, ఆ ప్రాంతములోనే గొప్పవానిగా ఉన్నాడు. అతను అనుకోవచ్చు, ఈ లైఫ్ చాలు, ఈ జీవితమే చాలు అని అతని ఆలోచన ఉండొచ్చు. నా దేవుని ఆలోచన ఎలా ఉందంటే,
అతనిని ఇంకా అత్యధికముగా చేయాలని. ఎలా చేయాలని? ఇంకా అత్యధికముగా చేయాలని. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు ఒక చేతి పని కావచ్చు, లేక ఒక ఉద్యోగమే కావచ్చు, లేకపోతే ఒక వ్యాపారమే కావచ్చు, వారితో మాట్లాడుతూ ఉంటే వారు చెప్తారు, పాస్టర్ గారు ఈ వ్యాపారము అంత ఈజీ కాదు, ఈ వ్యాపారము చాలా కష్ట నష్టాలతో కూడుకొని ఉంది. అలాగా వారు చేసే దాని గురించి ఒక్కొక్కరు చెప్తారు, ఇది అంత ఈజీ కాదని. ఏది కూడా అంత ఈజీ ఏం కాదు, ఏది కూడా అంత ఈజీ ఏం కాదు. చాలా కష్టముతో కూడుకున్న పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఈ అత్యధికమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి అంటే, పరలోక రాజ్యము నీ సొంతం అయిపోవాలి అంటే, బంగారు పట్టణం నీ సొంతం అవ్వాలి అంటే అంత ఈజీ ఏం కాదు, అంత ఈజీ ఏమీ కాదు. ఒక వ్యాపారం చేసే వాళ్ళకి లాభమే వస్తుంది, ఉద్యోగం చేసే వాళ్ళకి జీతమే వస్తుంది, చేతి పని చేసే వాళ్ళకి కూలే వస్తుంది. ఈ కూలి కంటే, ఈ జీతము కంటే, ఈ లాభము కంటే పరలోక రాజ్యములో అత్యధికమైన దీవెన, ఆ బంగారు పట్టణము నీ సొంతం అవటము అంత ఈజీయే కాదు. దేవునికి స్తోత్రం. చాలామంది చర్చికి వెళ్తే చాలు ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటారు. ఇది మీ భ్రమ మాత్రమే. లేదు, అలాగే ఎవరైనా చెప్తే ఆ సేవకుడు చర్చిని నింపుకోవటానికి మాత్రమే చెప్పొచ్చు, కానీ మీరు పరలోక రాజ్యములో ప్రవేశించటానికి ఆ భక్తి సరిపోదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ వాక్యమును మనము గమనించి చూస్తే, ఈ భక్తుని యొక్క జీవితమును చూస్తే ఇతడు గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అయితే అతనికి ఒక న్యూస్ వచ్చింది, ఒక కౌరు వచ్చింది. ఆ కౌరు ఒక వ్యక్తి చెప్తే చాలా నష్టం వచ్చిందని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? నీవు కలిగి ఉన్న గొర్రెలన్నీ చనిపోయాయి, కాలిపోయాయి, నీ ఆస్తులన్నీ కాలిపోయాయి, నీ ఒంటెలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఈ విధముగా అన్ని నష్టాలు, అన్ని కష్టాలు ఆ వ్యక్తికి వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. అయ్యో, ఇక నీకేం లేదు, నీకు ఏం లేదు. దేవునికి స్తోత్రం. తాటేకైతే 4 రోజుల్లో, ఒక 4 సంవత్సరాల్లో కుళ్ళిపోద్ది, రేకులైతే పగిలిపోతాయని ఆ వ్యక్తి మిద్దె కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు? ఆ మిద్దె కూడా కూలిపోయింది, ఆ మిద్దె కూడా ఏం లేదు, ఏం లేదు. రిక్తునిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? రిక్తునిగా మార్చబడ్డాడు. కొందరు చెప్తారు, నేను ఈ ప్రాంతాల్లో బాగా బతికిన వాడిని, మేము బాగా బ్రతికాము అంటారు. ఆ వ్యక్తి ఆ దిక్కులోనే గొప్పవానిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి రిక్తునిగా, ఏమి లేని వ్యక్తిగా అయిపోయాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిలవటానికి నీడ లేదు, తినటానికి ఆహారం లేదు, నాది అని చెప్పుకోవటానికి ఆ వ్యక్తికి ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు మీరు బాగా గమనించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కలిగిన భర్త, మనము కలిగి ఉన్న భార్య, మనము కలిగి ఉన్న బిడ్డలు, మనము కలిగి ఉన్న వాహనాలు, భూములు, పశువులు, బంగారము, వస్త్రాలు, వస్తువులు, ఈ వాక్యము ద్వారా ఈ రాత్రి ఆత్మదేవుడు నీతో చెప్తున్నాడు, ఏది నీది కాదు, ఏది నీది కాదు, ఏది నీది కాదు. మనం కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు చక్కటి గ్లాసులో
చక్కటి కప్పులో కాఫీ లేక జ్యూసు ఇస్తారు. అది మన కంటిని ఆకర్షిస్తుంది. ఏం చేస్తామా? ఆకర్షిస్తుంది. కానీ అది మనది కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినము ఆకలి తీర్చుకోవటానికి లేక ఆ పూట దప్పిక తీర్చుకోవటానికి దాన్ని మనం వాడుకుంటాం. దాన్ని మనం, అదొక ప్లేట్ కావచ్చు, అదొక కప్పు కావచ్చు, అది ఒక టీ గ్లాసు కావచ్చు, లేకపోతే ఒక ఐస్ క్రీమ్ కప్పు కావచ్చు, అదొక జ్యూస్ కప్పు, ఏదైనా కావచ్చు. అలా మన దాహం తీర్చుకున్న తర్వాత అది మన దగ్గర నుంచి ఏం చేస్తారు? వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకనంటే అది నీది కాదు. అలాగా ఈ లోకములోనికి ఆ వ్యక్తి అంటున్నమాట, ఆ స్థితిమంతుడు అంటున్నమాట, నేను ఇక్కడకు ఎలా వచ్చానో, నేను ఇక్కడికి ఎలా వచ్చావు, నీవిక్కడికి ఎలా వచ్చావు? దేవునికి స్తోత్రం. ఇక్కడికి మీరు ఎలా వచ్చారు చెప్తారు ఎవరైనా? ఎలా వచ్చారు? అమ్మా అమ్మా అమ్మా, ఒక ఆమె అంటుంది, అమ్మా నాకు 30 సవర్లు ఉందంటుంది. ఎన్ని సంవత్సరాలమ్మా? 30 సవర్లు. ఎంతమ్మా తెచ్చావా? నీవు దిగంబరిగా వచ్చావో. ఎలా వచ్చావు? ఏమో తెచ్చిన వాళ్ళు ఉన్నారా అమ్మా? ఎవరైనా తెచ్చారా? ఏమన్నా తెచ్చారా? తూర్పు దేశములోనే గొప్పవాడు చెప్తున్న మాట, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చిన నాకు ఆయన ఇచ్చాడు ఇవన్నీ. ఎవరిచ్చారు? అమ్మమ్మ ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? యెహోవా ఇచ్చాడు. ఈరోజు నాది నాది అన్ను అనుకుంటున్నావేమో. నిన్ను చూసి పిచ్చిదానా పిచ్చోడని ప్రభు అంటున్నాడు. ఎందుకనంటే ఏది నీది కాదు. ఏది? చాలామంది నాది 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 నాదే ఏమంటారు అమ్మా? ఏమి నాది 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 అంటూ ప్రాకులాట నీకెందుకు? నిధి కాదు సత్యమిది ఎరుగవెందుకు? ఏది నీది కాదు. ఏది? ఏది నాది కాదు, ఏది నీది కాదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇప్పుడు గమనించాలి, ఏది నీది కాదు. నాది 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 అంటుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, హోటల్కి వెళ్ళి టీ తాగేసిన తర్వాత కప్పు బాగుందని సంకనెట్టుకుంటుంటే సీసీ కెమెరాలో ఆ ఓనర్ చూసి నిన్ను ఒక పిచ్చిదాని అనుకుంటారు, ఒక అమాయకుడు అనుకుంటారు. ఏం కనిపిస్తుంది? అది నాదిరా పిచ్చుడా, నువ్వు పట్టుకుంటున్నావు, ఇక్కడ రికార్డ్ అవుతుంది. అలా చేయటం వల్ల నీ మీద ఏమవుద్ది? కనిపిస్తుంది. ఏం చేస్తున్నారమ్మా? కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదివరకు పాట పాడేవాళ్ళం. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా. నేను శుక్రవారం ఆ పాట నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే ఎవరో చేపాక కూర్చునేది నేను అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నా. దేవుని స్తోత్రం. ఒక ఫోన్ ఇటు పెట్టుకున్నాను, ఒక ఫోన్ అటు పెట్టుకున్నాను. ఒక ఫోన్ ఏమో దీనికి పెట్టాను, ఒక ఫోన్ దానికి పెట్టాను. కారు తోలుతూ ఉన్నాను. ఇక్కడ పాట పాడేవాళ్ళుగా చూస్తున్నాను, అక్కడ వచ్చి ఆ మూలొకలు ఈ మూలొకలు కూర్చొని చూస్తా ఉన్నాడు. తాగేసావు, అక్కడ పడేయాలి నువ్వు దాన్ని. ఎక్కడ పడేయాలి కప్పుని? అది నీది కాదు, అది నీది. భలే ఉంది, ఇది నా ఆకలి తీర్చింది, ఇది కలిసి వచ్చిందని సంకనెట్టుకుంటే. దేవునికి స్తోత్రం. ఈ యొక్క
భక్తుడు అంటున్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా. అది అనటానికి అంత సింపుల్ అయిన మాట కాదు, అది అనటానికి. అయితే ఇచ్చిన వాడని ఈ వ్యక్తి గుర్తించాడు, అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు ఒకసారి నాకు ఆటో ఇచ్చారు. అయ్యా నేను కూడా భక్తుడినే, ఇది మంచిది అని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దానికి మెయిన్ వెన్నెముక, అంటే మీకు తెలిసిన భాషలో పడవ అని ఉంటుంది లోపల, మీకు తెలిసిన వాటిలో వెన్నెముక ఇరిగిపోయింది. నేను చాలా కంగారు పడిపోయి ఫోన్ చేశాను. ఏం పాస్టర్ గారు కంగారు పడుతున్నావు, ఏమైందంటే పడవ ఇరిగిపోయింది. పడవే కదా అంటున్నాడు. ఏమంటున్నాడు? అదేంటయ్యా, అదేనంటగా ముఖ్యం, అందరూ చెప్తున్నారు ఆటో కంటే. నవి మన దగ్గర 6 7 ఉన్నాయి షెడ్లో. ఏమన్నాడు? 6 7 ఉన్న షెడ్లో మీకు నచ్చింది తీసుకుని ఆ పిల్లలకాయలకి ఏమన్నా ఒక 50 100 ఇవ్వండి, బిగిచ్చేస్తారు అంటున్నాను. నేను ఇక్కడ అడిగితే, అన్న పడవ అంటే అసలు ముఖ్యం అదే, దానికి వాళ్ళదన్న పడవ అంటే మెయిన్ అదే. వచ్చేటట్టుంటే తీసుకురండి, లేదంటే నేను ఒకటి ఇచ్చి పంపిస్తారా రేపు. ఏమన్నాడు? మన ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 5 6 ఉన్నాయి, తీసిపెట్టి. అంటే కలిగి ఉన్నవాడు కాబట్టి ఎంత సింపుల్గా చెప్తున్నాడు, 5 6 ఉన్నాయి, నచ్చింది. అలాగా మన ప్రభువు కలిగి ఉన్నవాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. దిగంబరిగా వచ్చిన భక్తునికి ఇవన్నీ ఇచ్చాడు. మంచి హుషారుగా ఉన్నాడు. అసలు తీసుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దామని తీసుకున్నాడు. అసలు ఆ ఫీలింగ్ చూద్దామని, ఏం చూద్దామని? ఆ ఫీలింగు చూద్దామని తీసుకుంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ ఫీలింగు చూడాలి. ఇప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చాడు, నాకు ఒక మైక్ రావట్లేదు అని చెప్పి ఇచ్చాం, తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చాలా హ్యాపీగా. పాస్టర్ ఎలా తీసుకెళ్ళాడు? రేపు మళ్ళీ మనం అడిగితే అప్పుడు చూడాలి విష్ణు ముఖం. అడగాలి కదా, మందే కదా. ఏమి ఇస్తాడో, లేకపోతే చేసింది మళ్ళీ మీరు అడగకూడదు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఫీలింగ్ అర్థమవుద్ది. ఇచ్చింది తీసుకున్నప్పుడు ఫీలింగ్ అర్థమవుద్ది. తీసుకు నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రభు అంటున్నాడు, నాది నేను తీసుకున్నాను. ఏమంటున్నాడు? అసలు నువ్వెవరో తెలుసా? నువ్వు దిగంబరివి. నువ్వెవరవు? నాది నేను తీసుకున్నాను. ఇక అప్పుడు చాలామంది, అసలు నీకు న్యాయం ఉందా? అసలు నువ్వు దేవుడివేనా? అసలు నాకు అన్యాయమే చేసావు. కొందరు దేవుడు నాకు ఏం చేశాడు? దేవుడు నాకు, మరి ఈ భక్తుడు ఏమంటున్నాడు అన్న విషయాలు చక్కగా రాయబడి ఉన్నాయి. 22 మొదటి అధ్యాయము 22 వచనములో అక్కడ చక్కగా రాయబడి, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. ఏం చేయలేదు అంటే నోటి ద్వారా. దేని ద్వారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న నష్టము వచ్చినప్పుడు, ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు కొందరు దేవుణ్ణి చాలా దూషిస్తుంటారు, దేవుడి మీద చాలా కోపపడతారు. దేవుణ్ణి చాలా కించపరుస్తారు, దూషిస్తారు. కానీ ఇంత నష్టం ఈ భక్తుని జీవితంలో వస్తే ఈ భక్తుడు ఏమనంటే, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు.
దేవుడు నాకు అన్యాయమే చేశాడు, దేవుడు నాకు న్యాయమే చేయలేదు, దేవుడు ఏం చేశాడు? లేదు లేదు లేదు. నీ మనస్సును చూస్తున్నాడు ఆయన, నీ ఉద్దేశాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన, నీ జీవితాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన, నీ ఫీలింగ్ను చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూశాడు దేవుడు. ఏం చేశాడు? చూశాడు. చూస్తే ఈ వ్యక్తిలో ఏం లేదు? పాపమే లేదు. ఏం లేదమ్మా? పాపము లేదు. ఎందుకంటే దూషించలేదు. ఏం చేయలేదు? దూషించలేదు. దూషించుకోండి. ఏమంటున్నాడంటే, నేను తల్లి గర్భము నుంచి 21 చదవండి. నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరినై వచ్చి తిని అక్కడికి మరలా ఎలా వెళ్ళిపోతాను? తిరిగి వెళ్ళేది. దేవునికి స్తోత్రం. చెప్పాను. ఒక సహోదరి ఎంత లెక్క చెప్పింది నాకు, 30 ఒక్క సవరం నాకు ఇస్తారంట. వెళ్ళితే పంపిస్తారమ్మా? మొత్తం తీస్తారా? చెప్పండి అమ్మా. లేదండి మా అత్తగారికి 6 సవర్లు వేసి పంపించాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా అమ్మా? మా అత్తగారి 6 సవర్లో మా అత్తగారితోనే పంపించేసామండి అని మీరన్నా ఈ మైకులు ఇంటి అన్నా గుంటతో వేస్తారు ఏరోప్లేన్ అన్నా? దేవునికి స్తోత్రం. మీరేమైనా పెట్టినా ఈ సౌండ్ అటు కూడా వినిపిస్తుంది, అక్కడ వెంటనే చౌకాలు జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను దిగంబరిగా వచ్చాను, మరలా వెళ్ళిపోతాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. అప్పుడు అంటున్నమాట, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కొడు చప్పట్ల హల్లెలూయా. ఎంత నష్టములో కూడా ఈ వ్యక్తి ఏం చేస్తామనంటే దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. హల్లెలూయా. ఈ పరిస్థితి అంతా ప్రభు చూశాడు. అంటే క్రైస్తవ జీవితం అంటే ఇదమ్మా. క్రైస్తవ జీవితం అంటే ఇది. ఇప్పుడు అంత గొప్పగా బ్రతికిన వ్యక్తి ఇక్కడ దిగంబరిగానే మిగిలిపోయాడు. ఇప్పుడు ఎలా మిగిలిపోయాడమ్మా? హెల్త్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ వచ్చేసింది, ఒంటి నిండా బట్టలేదు, ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి లేదు. భార్య కూడా దగ్గరకు వచ్చి భార్య బాధ్యత కూడా వహించట్లేదు. కానీ ఆ వ్యక్తి అంటున్న మాట, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఇతని స్నేహితులు దూరంగా నిలిచి యేసు ప్రభువుని విడిచిపెట్టేసేయి, భక్తిని వదిలిపెట్టేయని భార్య కూడా చెప్తుంటే, నేను విడిచిపెట్టను, వదిలిపెట్టను, ఆరాధన ఆపను, ప్రార్థించటం మానను అంటున్నాడు. ఇది భక్తి. ఇది భక్తి. ఏదో సరదాగా వచ్చేది భక్తి కాదు. ఇది అమ్మా సరదాగా వచ్చేది భక్తి కాదు. లేకపోతే
పాస్టర్కి భయపడి వచ్చేది భక్తి కాదు. లేకపోతే అందరూ వెళుతున్నారు నేను వెళ్ళకపోతే ఏమని అనుకుంటారేమో అని చేసేది ఆ భక్తి కాదు. మా తోటోళ్ళందరూ బాప్టిజం తీసేసుకుంటున్నారు, నేను తీసుకోపోతే ఏమని అనుకుంటారేమో అని తీసుకుంటాం భక్తి కాదు. ఇది ఒరిజినల్ రియల్ భక్తి. దేవునికి స్తోత్రం. ఇలాంటి భక్తులను నా ప్రభు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఇలాంటి భక్తులను ప్రభు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పోయిన సహవాస కూటంలో చూశాను, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఊడిపోయారు చూడలే నేను. అమ్మా, కొందరు ఊడిపోతారు, కొందరు ఉంటారు. ఊడిపోయిన వాళ్ళ గురించి బాధపడకూడదు, ఉన్నవారి గురించి సంతోషపడకూడదు. ఇప్పుడు నిత్యములో ఆయన స్వాస్థ్యముగా మార్చబడువారు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు కావాలి. నేను దిగంబరిగా వచ్చాను, ఇంక నీకు ఎవరైనా ప్రాముఖ్యమైన వాళ్ళు ఉంటే, లేదు నా బిడ్డ కాసేపు కూర్చుంటాను, మీరు వెళ్ళండి అని ఒక రాత్రి ఏమైనా కూర్చుంటారమ్మా? అమ్మా, దేవునికి స్తోత్రం. కానీ ఆయనే నిన్ను చేర్చుకునేది ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారు అంటే నాకు బాగా ఇష్టము అని అనొచ్చు. పాస్టర్ గారు ఏమైనా గంట సేపు ఆడ కూర్చుంటాడా? సహోదరి, మంచి సహోదరి అని సమాధి కాడ కూర్చుంటాడు. నిన్ను ఒక్కరినే విడిచిపెట్టేసి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. కొన్ని చోట్ల అయితే, కొన్ని గ్రామాల్లో స్త్రీలు రావట్లేదు అసలు. అమ్మ మీరు కూడా వస్తారా అంటే, తీసుకెళ్తే మీ పాస్టమ్మ తీసుకుపోగానే మా ఊర్లో ఆడవాళ్ళు రారు అని అది ఆ నలుగురు వచ్చారు. కొన్ని చోట్ల అయితే మేము అసలు పట్టుకొని పెట్టి, మీరు దిగారు కాబట్టి మీరే మోసుకుపోండి అంటే మొన్న నేనే మోసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బ్రతికుంటే, నీ చేతి నిండా ఉంటే ఎంతమందో, నీకు ఎంతమందో బిజీ 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 బిజీ. దేవునికి స్తోత్రం. నా ప్రభు చూసాడమ్మా, నా ప్రభు చూశాడు. చూసి 42 అధ్యాయము 12 వాక్యం, 42 అధ్యాయము 12 వాక్యంలో చూసినట్లయితే, మొదటి ఆశీర్వాదము కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఎలాంటి ఆశీర్వాదం ఇది? అధికమైన ఆశీర్వాదం. ఎవరు యోగ్యులంటే, సత్యములో నిలిచిన వారు, ఉపదేశములో నిలిచిన వారు, వాక్యానుసరముగా నిలిచిన వారు, ఆయన మీద మాత్రమే ఆధారపడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు కలిగి ఉన్నవి చాలా కోల్పోయాడు. నా ప్రాణం నేను కోల్పోయానని ఇక మనతో అలాగే కూర్చోకుండా, యెహోవా ఇచ్చాడు, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, రాజు వర్తమానం పంపాడు. రాజు వర్తమానం పంపినప్పుడు నేను ఒక సామాన్యమైన దశలో, స్థితిలో ఉన్నాను. రాజుగారు మాకు వర్తమానం పంపారని వీళ్ళు పరుగెత్తుకుని పోకుండా, వర్తమానం పంపడానికి కారణం అది, మేము వచ్చేది లేదు, మేము అక్కడ మీతో కలిసి చేసేది లేదు అంటే చెప్తూ ఉన్నారు. రాజు పిలిచినప్పుడు రాకపోతే వారికి శిక్ష కూడా ప్రకటించాడు. ఏమిటి ఆ శిక్ష అంటే, అగ్నిని 7 అంతులు చేసి ఆ అగ్నిగుండములో మిమ్మల్ని తోస్తారు. అగ్నిని 7 అంతలు చేస్తారు, ఆ అగ్నిగుండములో మిమ్మల్ని తోస్తారు. అంటే అక్కడ ఆ యవనస్తులు వాళ్ళు ఎవరమ్మా? యవనస్తులు. ఆ యవనస్తులు చెప్తున్న మాట,
దానియేలు గ్రంథము 3:17 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఏడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్ములను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజు చెప్పినట్లు మేము చేసేది లేదు. తలలు ఎత్తండి. దీని అర్థాన్ని ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మేము బ్రతికితే ప్రభువుని స్తుతిస్తూ మాత్రమే బ్రతుకుతాం, లేకపోతే మేము చనిపోతాం. ఆయన శక్తి దిగి మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు. ఆ అగ్నిగుండములో చనిపోవటానికి, చావటానికి సిద్ధం సిద్ధం సిద్ధం. ఈ మాట ఈ పూట కాస్త క్రొత్తగానే ఉంది. ఎందుకని వారు సిద్ధపడ్డారు? ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా దీన్ని ఇష్టపడ్డాడు, కానీ వీళ్ళు ఇష్టపడ్డారు. వీళ్ళు ఇష్టపడ్డారు అంటే దీనిలో ఏదో బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమన్నాయమ్మా? బెనిఫిట్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. బెనిఫిట్స్ ఉన్నాయి. మా గ్రామంలో ఒక చిన్న స్థలం 5 కిలోమీటర్ల నుంచి వచ్చి వాళ్ళు 10,000కి ఇస్తానంటున్నారు, వీళ్ళు 8,000కి అడుగుతున్నారు. చిన్న స్థలం. మరొక వ్యక్తి వచ్చి 1,00,000 ఇస్తాను అని ఇచ్చేసాడు. మాట్లాడుతుంటే 1,00,000 రూపాయలు కట్టిచ్చేసాడు. ఇక అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయాడు. అతను త్వరగా తీసుకుని పంచులో పెట్టేసుకున్నాడు. ఎప్పుడు వచ్చి రాసిమంటే అప్పుడు రాసి ఇచ్చేస్తానంటున్నాడు. చిన్న స్థలం. ఎంత చెప్పాడు రేటు? 10,000 చెప్పాడు. అడిగి అతను ఎంతకు అడుగుతున్నాడు? 8,000 ఇస్తాను. అతను 1,00,000 రూపాయలు ఇచ్చేసాడు. ఇది చాలా దినాల క్రితం, 20 సంవత్సరాల క్రితం. దేవునికి స్తోత్రం. అంటే ఈ 8,000కు అడిగిన వ్యక్తి అందులో ఉన్న బెనిఫిట్స్ గుర్తించలా. ఈ 1,00,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఏం గుర్తించాడు? దాంట్లో ఆ బెనిఫిట్స్ గుర్తించాడు. ఏదో ఒక కాగితం మీద రాయించుకున్నాడు. అదే వారంలో బోరు తీసుకుని వచ్చేసాడు. అక్కడ బోరు వేసేసాడు. అప్పుడు జేసీపీలు సౌకర్యం లేదు. ఒక బ్యాచ్ని తీసుకొచ్చాడు, గాడి తీసేవాళ్ళని. 5 కిలోమీటర్ల పైప్ లైన్స్ అతని పొలానికి వేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఆ ప్రాంతం అంతా నీళ్లు లేవు, ఈ ప్రాంతంలో మంచి జలాలు ఉన్నాయి. ఏమన్నాయి? ఆ వ్యక్తి ఆ బెనిఫిట్స్ గుర్తించాడు కాబట్టి 8,000 ఎంత ఇచ్చాడమ్మా? అలాగా వీళ్ళు ఆ బెనిఫిట్స్ గుర్తించారు. ఏం గుర్తించారు? దేవునికి స్తోత్రం. రాజు ఇన్విటేషన్ చూసుకుని నన్ను కూడా పిలిచాడు అని పోకుండా, నన్ను కూడా పిలిచాడని పోలేదు. దేవునికి స్తోత్రం. మర్యాదగా ఈ ఇన్విటేషన్ ద్వారా మీరు వస్తే మీరు బ్రతుకుతారు, రాకపోతే మీకేంటి? అగ్నిగుండం. అగ్నిని 7 అంతులు చేస్తారు, అగ్నిగుండం లేస్తారంటే ఈ అగ్నిగుండములో పడితే ఎంత బెనిఫిట్సో ఈ యవన బిడ్డలు గుర్తించారు. దేవునికి స్తోత్రం.
ఈరోజు మనిషిగా నువ్వు బ్రతుకుతున్నావు. ఏ మార్గంలో వెళ్తే నీకు బెనిఫిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. చదువుకునే వాళ్ళు ఏ కాలేజీకి వెళ్ళి చదువుకుంటే ఏ బెనిఫిట్స్ ఉన్నాయో, ఏ సబ్జెక్టు తీసుకుంటే ఏ బెనిఫిట్స్ ఉన్నాయో, ఏ పని చేస్తే బెనిఫిట్స్ ఉన్నాయో, ఏం చేస్తే బెనిఫిట్స్ ఉన్నాయో అవి చూసే నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ యవన బిడ్డలు గమనించారు, ఈ అగ్నిగుండములోకి సిద్ధపడితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వీళ్ళు గుర్తించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బెనిఫిట్స్ గమనించాలి, ఆ బెనిఫిట్స్ గుర్తించాలి. దేవునికి స్తోత్రం. అందులో ఉన్న బెనిఫిట్స్ గుర్తించాలి. దేవునికి స్తోత్రం. అందరూ అగ్నిగుండానే చూస్తున్నారు. ఏం చూస్తున్నారమ్మా? అమ్మో ప్రాణం పోద్ది అదే చూస్తున్నారు, కానీ ఆ కోణములో బెనిఫిట్స్ ఏంటో చూడలేదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ జీవితంలో ఎలాంటి శ్రమను ఎదురుగా ఉన్నా నీకు భయం లేదు. దాని ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఆయన నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటండి కష్టాలు, ఏంటి ఇబ్బందులు, ఎదరు చూస్తే గొయ్య వెనక చూస్తే నుయ్య ఉంది అంటున్నారు. కానీ అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఆ కోణములో నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళు గుర్తించారు, వీళ్ళు గమనించారు. ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే, బ్రతికెదని కోసమే చావైనా లాభమే, బ్రతికెదని కోసమే చావైనా లాభమే. యేసయ్యా, 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 నా యేసయ్యా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు ఈ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు ఈ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ స్థితిలో నీవున్నా ఆ స్థితిలో ఆయన మనకు బెనిఫిట్స్ ఇచ్చాడు. నువ్వు ఒక కోణములో కాదు మరొక కోణములో చూడు, ఆయన నీకు బెనిఫిట్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు గ్యాస్ కోసమని గ్యాస్ గోడానికి వెళ్ళాను. అక్కడ ఒక పాత ట్రక్ ఆటో దాన్ని బేరానికి వచ్చాయి. అది చెడిపోయింది, పూర్తిగా తుప్పడిపోయింది. వీళ్ళు 11,000 అడుగుతున్నారు, అతను 12,000 నేను తక్కువేనా. దేవునికి స్తోత్రం. నేనేమి తెలియని అమ్మాయి ఇండియన్ బాగుంది అనుకో, నా ఏం బాగుంది అనుకున్నారు. అంతా చూసిన తర్వాత ఇక 12,000 దాటి రావట్లేదు, అసలు 12,000 వెళ్ళట్లేదు. వాళ్ళు ఎందుకంటే 11,000 తీసుకొచ్చి దేవునికి స్తోత్రం. అయితే తీసుకుని వెళ్తే దేవుని మహాకృప స్టార్ట్ అయింది.
ఏమైంది అది? స్టార్ట్ అయ్యి ఇక్కడ తీసుకొస్తే మన ఆటో ఇంజిన్ పూర్తిగా చెడిపోయింది. ఎవరిలో మన వాళ్ళు కట్టుకున్న అన్న పుల్లి చేస్తే 16,000, ఆ పుల్లి చేస్తే 15,000 అని చెప్తున్నారు. కావులు 800 ఇస్తే మన ఇంజిన్ దానికి ఎక్కించేసి దాని ఇంజిన్ మనకి ఎక్కించేసి దీన్ని మళ్ళీ 11,000 కాళ్ళ కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఆ ఇంజిన్ 4 సంవత్సరాలు తిరుగుతుంది. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుడు, దాని ద్వారా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమున్నాయి దాని ద్వారా? ఖర్చు ఎంత అయింది? 800 ఖర్చు. ఎంతైందమ్మా? దేవునికి స్తోత్రం. కాబట్టి అందరూ అనుకుంటున్నారు రాజుగారు పంపించిన ఇన్విటేషన్కి రావట్లేదు. ఈ యవనస్తులు చూస్తున్నట్లయితే పశువులు అగ్నిగుండానికి సిద్ధపడిపోయారు. అగ్ని చూస్తే 7 అంతలు చేస్తున్నారు. లేదు, వీళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. బెనిఫిట్స్ అందరికీ ఉండవు. ఎందుకనంటే వీళ్ళు గడిచిన దినాల్లో చేసిన ప్రార్థన, భక్తి, స్తుతి, ఆరాధన, సాక్ష్య జీవితము కలిగిన వారు గనుక ఇదిగో పరలోకము నుంచి ఆయన మహాశక్తి వచ్చి ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించకపోతే మేము చనిపోతాం. అయినా పర్వాలేదు. ఎందుకనంటే మేము చనిపోతే మేము కళ్ళు తెరిసేది ఎక్కడ? చనిపోయినప్పుడు మాకు లాభాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కానీ మేము బ్రతికితే ఆ బెనిఫిట్స్ పోగొట్టుకుంటాం. రాజుగారి ఇన్విటేషన్ కోసం వెళితే ఆ బెనిఫిట్స్కు దూరం అయిపోతాం. కానీ మేము చనిపోతామే మాకు బెనిఫిట్స్ అని వాళ్ళు సిద్ధపడ్డారు. ఏమైపోయారు? సిద్ధపడ్డారు. రాజుకి కోపం వచ్చేసింది. కోపం పెరిగి కొందుకు అగ్నిగుండం వేడైపోతుంది. కాళ్ళు కట్టారు, వేసేసారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వేసింది చూస్తే 3, అక్కడ 4 ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో లాభం ఎప్పుడు? మనకి బ్రతికి ఉండగా లాభం లేదండి. బ్రతికి ఉండగా ఈరోజు నీకు 1,00,000 రూపాయలు లాభం వచ్చేసింది. సరిపోతాయా నీ ఖర్చులు? చాలు. ఈ మనిషి బ్రతికి ఉన్నంత కాలం అప్పు లేని మానవుడు లేడు. ఏమి లేని మానవుడు? కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళండి. కారు బాగుంటుంది, బిల్డింగ్ బాగుంటుంది. కానీ కారుకైనా ఫైనాన్స్ ఉంటుంది, ఇంటికైనా లోన్ ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతికి ఉన్నంత కాలము లాభము లేదు. బ్రతికి ఉన్నంత కాలము ఎప్పుడంటే మనకి లాభము మనము కన్ను మూసిన తరువాత. దేవునికి స్తోత్రం. ఏంటి లాభం అంటే మనము బ్రతికి ఉన్న దినాలన్నీ చేసిన భక్తి, ప్రార్థన, సాక్ష్యము ఆ రోజు అది ఆ బంగారు పట్టణము నీ స్థాయికి తగినట్టు, నీ స్థితికి తగినట్లు నా దేవుడు నీకు ఆ లాభాన్ని అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న ఒక తల్లి మంచి టెన్షన్ పడిపోతుంది. 1వ తారీఖు వచ్చేస్తుంది, టెన్షన్ పడిపోతుంది. ఏమా పొదుపు కట్టాలా? కాదు. లోన్ కట్టాలా? కాదు. పోస్టులో 5,000 కట్టుకుంటున్నాను. ఎంత కట్టుకుంటున్నాను? నిలవే. కానీ దాని కొరకు ఆమె చాలా టెన్షన్ పడిపోతుంది. అన్న ఈ నెలలో అసలు పని దొరకలేదు, డబ్బులు ఖర్చు అయిపోయి ఎలా కట్టాలి? నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ లోకములో ఉన్నంత కాలము నీకు సుఖమే లేదు. ఏమి లేదమ్మా?
ఆమె ఏం లేదు, సుఖమే లేదు, లాభం కూడా లేదు. ఏం లేదమ్మా? లాభం ఉన్న వాళ్ళకి ఇంట్లో ఉంటుందమ్మా, లాభం ఉన్న వాళ్ళకి కారు కప్పు ఉంటుందమ్మా. చెప్పే కదా, ఎంత కోటేశ్వరుడైన ఈ లేని కోటేశ్వరుడిని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ లాభము లేదు, ఇక్కడ సుఖము లేదు. సుఖము కలిగిన స్థానము, లాభము కలిగిన స్థానములోనికి మనం వెళ్ళాలి. అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే నీవు నిలకడైన భక్తి చేయాలి. ఏ భక్తి అమ్మా? అన్నీ అనుకూలంగా ఉంటే స్తోత్రం కాదు, ఏమీ లేనప్పుడు కూడా యెహోవా ఇచ్చిన యెహోవా నామమునకు అని ఎప్పుడైతే చెప్తావో అప్పుడే నీ జీవితంలో అధికమైన ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం? ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. మోకరించిన అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రం 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 స్తోత్రం. విరిగిన లేగిన నా హృదయాన నీకే సింహాసనం. విరిగిన లేగిన సిలువను మోసి శ్రీకరుడానా ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే. ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే. విరిగిన లేగిన శ్రీమంతుడానా షాలేము రాజా, శ్రీమంతుడానా షాలేము రాజా, బ్రతికెద నీ కోసమే చావైనా లాభమే. బ్రతికెద నీ కోసమే చావైనా లాభమే. అందరూ బ్రతికెద నీ కోసమే బ్రతికెద నీ కోసమే బ్రతికెద నీ కోసమే. యేసయ్యా 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 నా యేసయ్యా, నేనెటు పోగలను దేవా, ఎవరు ఈ ప్రేమ నా దేవా, నా దేవా.
నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? నా దేవా, నా దేవా. నా దేవా, నా దేవా. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కృప ద్వారా, నీ హస్తబలము ద్వారా మమ్ములను కంచె వేసి కాపాడి కృప చూపిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ పూట నీ పాదముల దగ్గర చాలా లోతైన విషయాలు తండ్రి, ఆ విధముగా నిలబడినప్పుడు ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయో ఆ విషయాలన్నీ వివరముగా మాకు తెలియచేసిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. అయా, భక్తుడు అంటున్నాడు, అన్ని నష్టాల పాలైనప్పుడు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని వెళ్ళాడు, నేను దిగంబరిగా వచ్చాను అని చెప్తున్నాడు. అతను సామాన్యమైన వ్యక్తి కాదయ్యా, తూర్పు దేశములోనే తూర్పు దిక్కు అయా గొప్ప వ్యక్తిగా ఉన్న వ్యక్తి. అయినా నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను అంటున్నాడు. అయ్యా, ఆ మనస్సు చూసి, అతని నోటి మాట చూసి, అతని ప్రవర్తన చూసి కదయ్యా అధికమైన దీవెనలు ఆ వ్యక్తికి నువ్వు ఇచ్చావు. అలాగ మా బిడ్డలు కూడా అధికమైన దీవెనలకు, మొదటి ఆశీర్వాదకము అంటే అత్యధికమైన ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చబడే కృప అయా సంఘానికి, ఈ వాక్యం విన్న వారికి మీరు అనుగ్రహించండి. రేపు జరుగుచున్న ఆరాధన నీ నామానికి మహిమకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు జరిగించండి. మా ఎదుట ఉన్న తండ్రి 9, 10 తేదీలలో అయా జరుగుతున్న సహవాస కూడికలు ఆశీర్వాదకరంగా జరిగించండి. అలాగే 10వ తారీఖు పగటిపూట బాప్తిసాలు ఆరాధన ఉంది. ఎవరైతే ఈ పరసంబంధమైన బెనిఫిట్స్ ఆశిస్తారో అటు వారందరూ సిద్ధపడి అయా బాప్తిసం పొందటానికి కృపను అనుగ్రహించమని చేరి వచ్చిన ఒక్కొక్కరిని హస్తాలకి రాత్రిపూట అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుని యొక్క పరిశుద్ధత, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధ